కాకినాడ డైరీ ఫామ్ లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద వృద్ధ దంపతులకు సాయం అందించేందుకు సంకల్ప్ ముందుకు వచ్చింది. అందులో భాగంగా కాకినాడ డైరీ ఫామ్ రాజీవ్ గృహ కల్పలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న కుటుంబానికి సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంకల్ప్ చైర్మన్ కిరణ్ కుమార్, సభ్యులు అనసూరి రాజకుమారి, మణ్యం దుర్గా సుభద్ర, గణేష్ కుమారి, మూర్తి, గోపాలకృష్ణ వృద్ధ దంపతులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సంకల్ప్ సభ్యులు అనసూరి రాజకుమారి, మణ్యం దుర్గా సుభద్ర, మూర్తిలు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు తమ వంతు సాయం అందిస్తున్న కిరణ్ కుమార్ అభినందనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ సభ్యులు పాల్గొన్నారు. సంకల్ప సేవా సంస్థ ద్వారా మొన్న ఆయన వచ్చి చూశారు. నేను కూడా వీడియోస్ తీశాను. అది మా యొక్క గ్రూప్ లో పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే మొత్తం సభ్యులందరూ కూడా స్పందించి అజీం గారు మీకు రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్థిక సహాయం రహీం గారు కూడా మీకు క్యాష్ రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే మూర్తి గారు కూడా ఈ యొక్క ఇప్పుడు క్యాష్ సహాయం చేశారు. ఈ యొక్క సహాయం చేయించిన సంకల్ప గ్రూప్ చైర్మన్ గారైన మన కిరణ్ గారికి ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణ్యం దుర్గా సుభద్ర. ఈ రోజు స్థానిక 11వ వార్డులో ఉంటున్న శ్రీరాములు గారికి రేషన్ మా సంకల్ప టీం సభ్యుల తరఫున రేషన్ అందించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలండి. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో మా టీం తరఫున తెలిసిన వెంటనే కిరణ్ గారు వచ్చి ప్రతిదీ కూడా చెక్ చేసి ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తున్నారండి. కాకినాడలో ఇక్కడే కాదు, ప్రతి చోట అందిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి సహకరించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. దీనికి సంకల్ప చైర్మన్ గారు మన కిరణ్ గారు, ఆశా కిరణ్ గారు, ఈయన గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది. ఈయన నాకు మంచి ఆప్తుడు, మిత్రుడు, చాలా కాలం నుంచి తెలిసి ఈయన ఎక్కడైనా ఆపద ఉంటే ఫస్ట్ వెళ్ళి ఈయన ప్రతి దాంట్లో నేను ఉన్నానని ముందుకు వెళ్తుంటారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా చేసినందుకు వీరికి మొత్తం టీం వారందరికీ పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.